కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సూపర్ 6 హామీ అమలు చేయబోతోంది. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించడానికి కేబినెట్ సమావేశమైంది. దీంతో పాటు పలు కీలక అంశాలపైన చర్చించబోతోంది మంత్రివర్గం. ఏపీ కేబినెట్ కీలక సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మహిళల ఉచిత బస్సు పథకానికి ఇవాళే ఆమోద ముద్ర వేయబోతోంది కేబినెట్. మంత్రుల బృందం సిఫార్సులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. నాలా చట్ట సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ పై కూడా ఒక ప్రకటన జారీ చేయబోతోంది. ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కొత్త బార్ పాలసీపై కేబినెట్ లో చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీ అమలు కానుంది. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఎన్నో కీలక నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సమావేశం ప్రారంభమైందా? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. మొత్తం ఇప్పటివరకు ఆన్లైన్ అజెండా కాబట్టి 12 అంశాల ప్రతిపాదనలతో కేబినెట్లో చర్చించబోతున్నట్టుగా ముందస్తు సమాచారం అందింది. కానీ అయితే ఆ తర్వాత కూడా అనేక అంశాలు ఆన్లైన్లో అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మరికొన్ని అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో టేబుల్ అజెండా మరికొంత చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికి చాలా కీలక అంశాలు. మొదటిది ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఈరోజు చాలా పూర్తిస్థాయిలో నిర్ణయాన్ని ప్రకటించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దానిపైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మీద దానికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేసింది. దానికి సంబంధించి కేబినెట్ ఆ సిఫార్సులను ఆమోదించబోతోంది. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మొత్తం మీద ఎక్కడైనా మహిళలు ఆగస్టు 15 నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అది. సూపర్ 6లో చాలా కీలకమైన హామీ కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలుపరిచే ప్రయత్నంలో చాలా వేగంగా వెళ్తోంది. ఇటీవల మనం 2 రోజుల క్రితమే చూసాం. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు కూడా మొదటి విడత వాళ్ళకి సంబంధించిన ఈఎంఐని కూడా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు మరొక సూపర్ 6లో కీలకమైన అన్నదాత సుఖీభవ తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకాన్ని తీసుకుంది. ఆగస్టు 15 నుంచి దాన్ని అమలు చేయబోతోంది. దాంట్లో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వాటిలో ఏ కేటగిరీలు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నది కూడా ఈరోజు డిస్కస్ చేయబోతుంది. ప్రధానంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లతో పాటు సిటీకి సంబంధించి సిటీలో ఎక్స్ప్రెస్ ఉంటాయి, సిటీలో ఆర్డినరీ ఉంటాయి. వాటిల్లో పూర్తి స్థాయిలో ప్రయాణం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, విజయవాడలో మెట్రోకి సంబంధించిన బస్సులు కూడా ఉంటాయి కాబట్టి వాటిలో కూడా ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దానికోసం దాదాపుగా ఏడాదికి 2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతుంది. వాటి కోసం అనేక కొత్త బస్సులను కొనుగోలు చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే అనేక బస్సులకి ఆర్డర్ కూడా చేసింది. సో ఆ బస్సులు వచ్చేలోపే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఆగస్టు 15 నుంచి చేయబోతుంది. దాదాపుగా 25 లక్షల మంది రోజుకి ప్రయాణం చేసే అవకాశం ఉందన్నట్టుగా ముందస్తు సర్వే ప్రకారం ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సో దాన్ని ఎఫెక్టివ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ప్రోటోకాల్స్ పాటించాలి అని దాని మీద కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ తీసుకోబోతుంది. మరొకటి తిరుపతిలో ఒబెరాయ్ హోటల్స్ సంబంధించి గతంలో వివాదాస్పదమైన ముంతాజ్ హోటల్స్ సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని గతంలో రద్దు చేసింది టీటీడీ రద్దు చేసిన నిర్ణయాన్ని గత కేబినెట్ దాన్ని ఆమోదించింది. తాజాగా ఒబెరాయ్కి దానికి మరొక ప్రాంతంలో ఈ స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీస్కి టీటీడీ ల్యాండ్ ఇవ్వడాన్ని ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పి అదే సమయంలో ఒబెరాయ్ దాదాపుగా 250 కోట్ల పెట్టుబడి పెడుతుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి టీటీడీ ల్యాండ్కి బదులుగా ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వబోతుంది. ఇలాంటి అనేక కీలకమైన అంశాలు. మావోయిస్టుల నిషేధానికి సంబంధించి మరొక ఏడాది దాన్ని పొడిగించబోతున్నారు. రెడ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించి వాటన్నిటికీ మరొక ఏడాది పాటు ఆ నిషేధాన్ని దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. సో ఇట్లాంటి కీలకమైన అంశాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నివాసం వద్ద మనం ఉన్నాం. అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎంతో సహా మంత్రులందరూ హాజరయ్యారు. దాదాపుగా 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలను కూడా కేబినెట్ చర్చించబోతోంది. కేబినెట్ అయిన తర్వాత మరిన్ని వివరాలను పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.